సముద్రం చూసారా ఎంత అందంగా కనిపిస్తుందో. కానీ ఇందులోకి దిగితే మాత్రం అంత అందంగా ఉండదు. ఎందుకంటే ఇటీవలే పాత గంగవరం సముద్ర తీరంలో ఇద్దరు స్నేహితులు గల్లంతైన విషయం మనందరికీ తెలిసిందే. దాదాపు గల్లంతై 2 రోజులు గడుస్తున్నా కనీసం వాళ్ళ ఆచూకీ తెలియని పరిస్థితి ప్రస్తుతం ఉంది. మనమేదో సరదాగా స్నానం చేద్దామనో, ఫోటోలు తీసుకుందామనో, సెల్ఫీలు తీసుకుందామనో కొంచెం ముందుకు వెళ్తూ ఉంటారు. కానీ అలలు మాత్రం అంత అందంగా లేదా అంత అందంగా మనల్ని స్వీకరించవు. కాబట్టి ఇక్కడికి ఎవరైతే పర్యాటకులు వస్తారో వాళ్ళు కొంచెం ఇక్కడ జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రధానంగా విశాఖపట్నం ఆర్కే బీచ్ అనేది చాలా ఫేమస్. దీన్ని చూడడానికి కేవలం దేశం నుండే కాదు విదేశాల నుండి కూడా పర్యాటకులు వస్తూ ఉంటారు. అయితే ఆనందాన్ని చూస్తూ ఆనందం పొందాలి తప్ప ఒకసారి దిగదాం ఎంజాయ్ చేద్దాం అంటే మాత్రం అంత ఈజీగా ఈ అలలు మిమ్మల్ని వదలవనే అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే తరచుగా విశాఖపట్నం ఆర్కే బీచ్లో ఏవైతే ఈ అలలు తాకిడికి లోపలికి వాళ్ళని తీసుకెళ్ళిపోతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ పూర్తి స్థాయిలో పోలీసులు గస్తీ కాస్తున్నారు. అదేవిధంగా బీచ్ గార్డులు కూడా ఇక్కడ ఉంటున్నారు. కానీ ఎంత ఉన్నప్పటికీ వాళ్ళ కళ్ళు కప్పి చాలామంది ఉత్సాహంతో సముద్రాన్ని చూడగానే ఏదో తెలియని ఒక ఉత్సాహంతో కొంచెం ముందుకు వెళ్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే ఆ అలలు ఒక్కొక్కసారి అలల తాకిడి చాలా ఎక్కువగా ఉండడం వల్ల ఎవరైతే వాటిని తట్టుకోలేక లేదా వాటిని గమనించలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాళ్ళని అవి లోపలికి తీసుకెళ్ళిపోతున్న పరిస్థితులు మనం చూడవచ్చు. అయితే సెల్ఫీ అనేది ఈ ఇసుక మట్టిలో ఉండి చూడాలి, కానీ కొంచెం లోపలికి వెళదాం లేదంటే బీచ్లో కాలు పెడదాం, ఆ నీటిని తాకుదాం అని కొంచెం మంది ఆ అత్యుత్సాహంతో ముందుకెళ్లడంతో వాళ్ళ ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. పోలీసులు లేదా అధికారులు ఎంత అవగాహన కల్పించినా, ఎన్ని జాగ్రత్తలు చెప్పినా వాటిని పాటించాల్సింది మాత్రం మనమే. కాబట్టి ఎవరైతే సముద్రాన్ని చూద్దామని వస్తారో వాళ్ళు చూసి ఆనందపడాలి తప్ప దిగి అత్యుత్సాహంతో ప్రాణాల మీదకి తెచ్చుకోకూడదనే అంశాన్ని మనం అందరం కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే విశాఖపట్నంలో ఏదొచ్చినా సరే తట్టుకునే అంత శక్తి ఉన్న జాలర్లే పడవ బోల్తా పడితే వాళ్ళే ఇప్పటికీ కనుమరుగు అయిపోయిన పరిస్థితి, వాళ్ళ ఆచూకే తెలుసుకోలేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో సాధారణ పర్యాటకులు వీటి నుండి తప్పించుకోవడం అంత సులభం కాదు. సో సముద్రాన్ని గాలితోనూ తీరాలతోనూ చూస్తూ ఎంజాయ్ చేయాలి తప్ప దిగదాం సరదా పడదాం అంటే మాత్రం ఊరుకునేది లేదు. ఈ సముద్రాన్ని చూడడానికి పర్యాటకులు చాలామంది వస్తారు. కాబట్టి ఇంకా వాళ్ళకి అవగాహన కల్పించడానికి ఎక్కడికక్కడ ఆ బోర్డులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఇప్పటికీ అక్కడ పోలీసులు గస్తీ కాస్తున్నప్పటికీ కేవలం పర్యాటకుల నిర్లక్ష్యం, అత్యుత్సాహమే ప్రాణాల మీదకు తెస్తుంది అనే అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఎక్కడైతే ఎవరైతే లైఫ్ గార్డులు ఉంటారో లేదంటే పోలీసులు ఉంటారో ఆ ప్రాంతాల్లో కొంచెం సరదా పడవచ్చు. కానీ ఎవరూ లేని ఏదైతే ఖాళీ ప్రాంతంలో బీచ్ తక్కువ మంది పర్యాటకులు అలజడి ఉండే ప్రాంతాల్లో మాత్రం దిగి స్నానాలు చేద్దామని ప్రాణాల మీదకి తెచ్చుకోకపోవడమే చాలా మంచిది. అదేవిధంగా ఇంకొక విషయం ప్రధానం ఏంటంటే చాలామంది సెల్ఫీలు తీసుకుందామని ఆ దూరంగా ఉన్న రాళ్ళు ఎక్కుతారు. అక్కడి వరకు వెళ్ళి రాళ్ళు ఎక్కి అక్కడి నుండి గుంపులుగా సెల్ఫీలు తీసుకుంటారు. కానీ అలా ఒక్కసారి వచ్చి మనల్ని కొట్టిందంటే ఆ తాకిడికి మనం ఎక్కడ ఉంటాం కూడా తెలియదు. కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు అసలు ఇక్కడ ప్రాంతం మంచిదేనా దిగడానికి, స్నానం చేయడానికి లేదా మునగడానికి మంచిదా కాదనే కొంచెం అవగాహన తెచ్చుకున్న తర్వాత తడవడానికి అవకాశం ఉండొచ్చు. కానీ అనవసరంగా దిగి అవగాహన లేకుండా మాత్రం ప్రాణాల మీదకి తెచ్చుకోకపోవడం మంచిది అని పోలీసులు ఇప్పటి నుండో చెప్తున్నారు. కేవలం ఇక్కడ చిన్న నిర్లక్ష్యమే ప్రాణాలు తీసేలా చేస్తోంది. అయితే మనం 2 రోజుల క్రితం ఏదైతే స్నేహితుల దినోత్సవం రోజు ఇద్దరు స్నేహితులు ఇందులో ఏదైతే పాత గంగవరం ప్రాంతంలో వాళ్ళు కొట్టుకుపోవడం, వాళ్ళ ఆచూకీ ఇంతవరకు తెలియలేదు. అయితే కేవలం పాత గంగవరమే కాదు, ఓవరాల్ ఏదైతే విశాఖపట్నం బీచ్ కారిడార్ అంతా కూడా కొంచెం ప్రమాదంతో కూడుకున్నదే. కాబట్టి చూస్తూ గాలిని ఆస్వాదిస్తూ సముద్ర అలలను చూస్తూ ఆనందపడాలే తప్ప అనవసరంగా మునిగి ప్రాణాల మీదకి తెచ్చుకోకపోవడమే మంచిదనే అంశాన్ని మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా విశాఖపట్నం వాసులు కూడా ఎవరైతే స్నేహితులు ఇక్కడికి వచ్చి సరదాగా మునగదాం అనుకుంటారో వాళ్ళు కూడా కొంచెం అవగాహన తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. లేదంటే అది మన ప్రాణాల మీదకి వస్తుంది. మన ప్రాణం మనతో కాదు, మన
తల్లిదండ్రులతో మన బంధువులతో ముడిపడి ఉంటుంది. మన మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రుల ఆశలను చెరిపేసినట్టు అవుతుంది. కాబట్టి కొంచెం అవగాహన తెచ్చుకోవడం, అర్థం చేసుకోవడం, జాగ్రత్త పడడం ఎంతో ముఖ్యమైనది, ఎంతో అవసరమైనదని ఇప్పటికే పోలీస్ అధికారులు చెప్తున్నారు. వాళ్ళ ఏదైతే సూచనల మేరకు మనం ఇక్కడ సముద్రాన్ని ఆస్వాదించడం అవసరం. వీడియో జర్నలిస్ట్ ప్రేమ్తో రాజు, వీబీసీ ఆన్ టీవీ, ఆర్కే బీచ్ నుంచి.